నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీ టైప్ అనుకోండి. నేను ఎక్కువ తిన్నా అంటే రాంగ్ టైమింగ్స్‌లో ఎస్పెషల్లీ ఎక్కువ తిన్నప్పుడు పొట్టొస్తది నాకు. ఓన్లీ పొట్టొస్తది. వేరే ఎక్కడ ఫుల్ బాడీలో ఫ్యాట్ జమ అవ్వదు. సో, మొత్తం అంతా పెరగను. ఓన్లీ పొట్ట. అలానే కొంతమందికి చేతులు లావు అవుతాయి. కొంతమందికి నడుము, కొంతమందికి తొడలు. అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కో దగ్గర అట్లా ఫ్యాట్ జమ అవుతా ఉంటది. అట్లా అని మనం ఓన్లీ దానికి తగ్గట్టే ఆసనాస్ చేస్తాను అంటే యూజువల్‌గా మన ఫ్యాట్ అలా కరగదు. మనం ఫుల్ బాడీకి సంబంధించినవి చేయాలన్నమాట. దాంట్లో ఇప్పుడు పొట్టకనుకోండి కోర్ స్ట్రెంథెనింగ్ అంటే మనకు ఆ లూజ్ పొట్ట కొంచెం టైట్ అవ్వడానికి, స్ట్రెంథెన్ అవ్వడానికి, తగ్గడానికి అన్ని రకాలుగా మనకి బెల్లీ ఫ్యాట్ ఆసనాస్ చాలా బాగా పనిచేస్తాయి. ఈరోజు నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఇవన్నీ మీ రొటీన్‌లో యాడ్ చేసుకోండి. అంటే ఓన్లీ అదొక్కటే డ్రింక్ తీసుకొని మొత్తం ఏమీ చేయను అంటే కుదరదు కదా! సో, మనం ఆల్రెడీ మీరు చక్కగా ఫాలో అవుతూ ఉంటారు కదా! ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా దాంట్లోనే మనం యోగా చేస్తున్నాం, వాకింగ్ వెళ్తున్నాం, ఇది కూడా యాడ్ చేసుకోండి. ఒకటి సినమన్ వాటర్, మనకు హెర్బల్ టీస్ ఇంక్లూడ్ చేసుకోండి. సినమన్ వాటర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫ్యాట్ లాస్‌కి. సినమన్ అంటే ఏంటి? దాల్చిన చెక్క. ఇంకొకటి జీలకర్ర వాటర్, జీరా వాటర్, ఇవి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇంకొకటి తినే హాఫ్ అన్ అవర్ కంటే ముందు, మనం ఫుడ్ తీసుకునే హాఫ్ అన్ అవర్ కంటే ముందు ఇంత వామ్ వాటర్ నిమ్మకాయ ముక్క పిండుకొని తీసుకోండి. అది కూడా అంతే చాలా మంచిది, చాలా బాగా పనిచేస్తుంది. తిన్న వెంటనే వజ్రాసనాలో కూర్చోండి. తర్వాత ఒక 10 మినిట్స్ వాకింగ్ వెళ్ళండి. అన్నిటికంటే ఎక్స్ట్రాడినరీగా పని చేసేది ఏంటంటే నైట్ 6:30, 7:00కి డిన్నర్ క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ వెళ్ళండి. ఈ టైంలో మీకు చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుందో. మీ ఫ్యాట్లో అయినా మీ పొట్ట దగ్గర అయినా కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. అండ్ సెకండ్ పాయింట్ చూడండి, లేట్ నైట్స్ పడుకుంటాం కదా, అది కూడా పొట్ట రావడానికి బాగా రీజన్. స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడము, యాక్టివ్ ఉండకపోవడము, ఇవన్నీ కూడా. సో, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పించే ఆసనాస్ మంచిగా రెగ్యులర్గా చేస్తూ ఉండండి, మీకు చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి. సో, ఫస్ట్ వజ్రాసన వచ్చేసి వజ్రాసనాలో కూర్చొని ఇంటర్లాక్ తీసుకొని హ్యాండ్స్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఫార్వర్డ్ స్ట్రెచ్. పొట్ట మీద ఫుల్ ప్రెషర్ పడనివ్వండి. ఇప్పుడు స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకొని లిఫ్ట్ చేసి మళ్ళీ స్లోలీ పైకి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, పొట్ట మీద ప్రెషర్ ఒక 5 సెకండ్స్. స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్, రైట్ లెగ్. మళ్ళీ స్లోలీ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఫార్వర్డ్, మళ్ళీ ఓపెన్, క్లోజ్, ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్, మొత్తం ఫార్వర్డ్ వెళ్ళేసి బ్యాక్. ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్, పొట్ట మీద ఫుల్ ప్రెషర్, అగైన్ సేమ్ రిపీట్. ఇది 40 రౌండ్స్ వచ్చేలాగా చూడండి. ఇటు సైడ్ ఒక 20 రౌండ్స్, ఇటు సైడ్ ఒక 20 రౌండ్స్ చేయండి. మనకి మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మనం పొట్టకు సంబంధించిన ఆసనాస్ చేసేటప్పుడు కూడా ఫుల్ బాడీ కవర్ చేస్తాం. సో, ఫుల్ బాడీకి మనకి ఇన్సైడ్ అవుట్ మంచిది. యోగాకి వేరే దానికి డిఫరెన్స్ అదే కదా, ఇన్సైడ్ అవుట్ కూడా చాలా చాలా మంచిది. సో, ఇది అయిపోయిన తర్వాత స్లోలీ చేతులు రెండు క్యాట్ పొజిషన్లో తీసుకుని, టేబుల్ పొజిషన్ తీసుకుని, నీ టు ఎల్బో తీసుకుని, ఇన్హేల్, ఎక్స్హేల్, అప్ సైడ్, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ ఇలా పైకి, ఇన్, అవుట్. ఇది కూడా 20 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఇటు సైడ్ దగ్గరికి స్లోలీ పైకి పుష్, మళ్ళీ స్లోలీ ఇన్, స్లోలీ అవుట్. ఇది కూడా 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. 20 రౌండ్స్ రావాలి కంపల్సరీ. ఇప్పుడు స్లోలీ ప్లాంక్, పలకాసన తీసుకోండి. 10 సెకండ్స్ హోల్డ్ చేసి రిలాక్స్. మళ్ళీ స్లోలీ ఎగ్జాక్ట్లీ షోల్డర్ లెవెల్ కింద చేతులు ఉండేలా చూసుకోండి. వెయిట్ డిస్ట్రిబ్యూట్ చేసి పొట్ట దగ్గర చాలా మంచిగా ఉంటుంది మనకి. ఇది స్లోలీ స్ట్రెంగ్త్ కూడా చేస్తుంది బాగా. సో, డెలివరీ తర్వాత అయిన పొట్టను కూడా స్ట్రాంగ్ చేస్తుంది బాగా. మళ్ళీ 10 సెకండ్స్ రిలాక్స్. మళ్ళీ ఫార్వర్డ్ ఇన్హేల్, పలక్, ఎక్స్హేల్, స్టే హియర్ ఫర్ 10 సెకండ్స్, పోర్చుకోండి కాసేపు. మళ్ళీ స్లోలీ బ్యాక్ సెంటర్, రిలాక్స్. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ ఇన్హేల్, ఎక్స్హేల్, బ్యాక్, ఇన్హేల్, స్లోలీ ఫార్వర్డ్, ఎక్స్హేల్, స్లోలీ బ్యాక్. ఇది కూడా 20 రౌండ్స్ రానివ్వండి. లైక్ ఐ సెడ్, మనకి వెయిట్ తగ్గేటప్పుడు కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువ సడన్గా కొంచెం ఎక్కువ లూజ్ అయ్యేటప్పుడు కూడా లూజ్ అవుతూ ఉంటుంది స్కిన్. అలా అవ్వకుండా మనకి స్ట్రెంగ్తన్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది బాగా. సో, ఇప్పుడు స్లోలీ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకుని స్లోలీ
ఫార్వర్డ్ ఉంచండి కాసేపు. మళ్ళీ స్లోలీ ప్లాంక్. మళ్ళీ రిలాక్సింగ్ చైల్డ్. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్. మళ్ళీ స్లోలీ ప్లాంక్. మళ్ళీ స్లోలీ రిలాక్స్. మళ్ళీ పైనకు ఒకసారి స్ట్రెచ్. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ ఫార్వర్డ్. ఫార్వర్డ్ తీసుకొని వెళ్ళండి. ప్లాంక్. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. మళ్ళీ ప్లాంక్. రైట్ లెగ్ ఫార్వర్డ్. ప్లాంక్. మళ్ళీ రిలాక్సింగ్ చాయ్. ఇది 10 రౌండ్స్ తీసుకొని చాలు. 10 రౌండ్స్ తీసుకున్నా కూడా డిఫరెన్స్ తెలుస్తూనే ఉంటుంది మనకి. ఇప్పుడు స్లోలీ ఇంటర్లాక్ తీసుకొని హ్యాండ్స్ బ్యాక్ సైడ్. ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ లోవర్ బ్యాక్ నుంచి ప్రెస్ చేసి స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకో. మళ్ళీ స్లోలీ పైకి. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకో. మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్, స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకో. మళ్ళీ ఇన్హేల్ స్లోలీ పైకి, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్. ఇది కూడా ఒక 20 to 30 రౌండ్స్ అయ్యేలాగా చూడండి. 20 to 30 రౌండ్స్ అవుతే మనకి ఇంకా మంచిది. ఇప్పుడు స్లోలీ లెగ్ ఓపెన్ చేసేసి రైట్ లెగ్ స్లోలీ పైనకి తీసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ ఫార్వర్డ్ బెండ్ తీసుకో. మళ్ళీ ఇన్హేల్ స్లోలీ బ్యాక్ సైడ్ పుష్ చేసి ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్. ఇది కూడా ఒక 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. 10 రౌండ్స్ తీసుకున్నా సరే. ఇప్పుడు ఈ లెగ్ సైడ్ పెట్టేసి స్లోలీ స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని హోల్డ్ చేసి నా స్లోలీ స్టార్ట్. అర్ధపశ్చిమోత్తానాసనం స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 అలా 20 రౌండ్స్ తీసుకోండి. మళ్ళీ స్లోలీ సెంటర్, రిలీజ్. స్లోలీ ఇది కూడా అంతే. లెఫ్ట్ లెగ్ పైనకి తీసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్, లోవర్ బ్యాక్ నుంచి బెండ్ తీసుకొని ఫార్వర్డ్ స్ట్రెచ్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్. ఇది కూడా 20 రౌండ్స్ రానివ్వండి. 10 రౌండ్స్ తీసుకున్నా సరే. ఇప్పుడు పైన పక్కకు తీసేసుకొని హోల్డ్ చేసి లోవర్ బ్యాక్ నుంచి స్లోలీ స్టార్ట్. 1 ఒకవేళ మీకు ఇలా హోల్డ్ చేయడానికి రాకపోతే జస్ట్ గాల్లో తీసుకొని నీ స్ట్రైట్ పెట్టి ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకొని 4 5 6 7 8 9 10 11 అలా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకొని కంప్లీట్ అయ్యాక రిలాక్స్. కంప్లీట్ రిలాక్స్. దీని తర్వాత మీరు మీ టైంని బట్టి 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ చేస్తున్నారు, మీ ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటున్నారు, వాకింగ్ వెళ్తున్నారు, నిద్ర సరిగ్గా వెళ్తున్నారు, మీకు అన్ని ప్రాబ్లమ్స్ స్లోగా కంట్రోల్ కూడా అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకేనా? సో దేనికి టెన్షన్ తీసుకోకండి. మీకు చాలా టెక్నిక్స్ నేర్పిస్తున్నాను కదా. కుదిరితే తప్పకుండా క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు 3 months తీసుకుని జాయిన్ అయినా, మీరు ఓన్లీ 1 month జాయిన్ అయినా కూడా మీ బాడీలో కానివ్వండి, మీ లైఫ్లో కానివ్వండి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే గురువుతో చేసినప్పుడు, అంటే ఒక టీచర్తో చేసినప్పుడు చాలా డిఫరెంట్ ఉంటుంది. డైట్ ప్లాన్ ఇస్తాము, మళ్ళీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఒకవేళ మిస్ అయినా ప్రాక్టీస్ చేసుకోవడానికి రికార్డింగ్స్ కూడా ఉంటాయి కదా, మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఒకవేళ బ్యాక్ పెయిన్ ఆర్ నీ పెయిన్ అలా ఉన్నట్టు అయినా కూడా మనం స్పెషల్ రికార్డింగ్స్ లాంచ్ చేస్తున్నాము. ఇంకా మీకు ప్రతీది ఉంటుంది, దాంట్లో ఒక అపాయింట్మెంట్ కూడా ఉంటుంది నాకు. సో ఇవన్నీ మీకు బుక్ చేసుకోవాలనుకుంటే కింద చూపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ప్రీ బుక్ చేసేసుకోవచ్చు. ఓం నమః శివాయ.